Hare Krishna. This is a very important video. I'm going to share a lot of important details. నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను యాజ్ మచ్ as పాసిబుల్. ఫస్ట్ మనం రీక్యాప్కి వెళ్దాము. వాట్ వాజ్ ఐ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్లో ఏం చెప్పాను మీకు అంటే బ్రహ్మ ఏం చేశారు? హీ ఈజ్ కాల్డ్ యాజ్ ది ప్రజాపతి. హీ ఈజ్ నాట్ ఇండిపెండెంట్, అతను డిపెండెంట్. అండ్ అనదర్ థింగ్, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ బ్రహ్మ. He created adharma. What is the necessity of creating adharma in this material world? Because the whole purpose of this material world is learning and ఇంప్రూవింగ్ ఇన్ ద పాత్ ఆఫ్ లిబరేషన్. ఏంటి అసలు ఈ మెటీరియల్ వరల్డ్ ఉంది కదా, ఇది స్పిరిచువల్ వరల్డ్కి కింద ఉంది. మెటీరియల్ వరల్డ్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఈ భూమిలో ఎందుకున్నామంటే ద హోల్ రీజన్ ఏంటంటే టు లర్న్. యానిమల్ ఫామ్ నుంచి కూడా ఎవ్రీ యానిమల్ ఫామ్ లర్నింగ్కి ఈ మెటీరియల్ వరల్డ్లో ఉన్నాము. బట్ adharma was created by Brahma in this material world. Bhaya, Mahabhaya, Mrityu, Abamrityu, and so many other tortures, violence, cheating, bluffing. Last videosలో చూపించాను మీకు. ఈ స్క్రిప్చర్స్లో ఉన్నవన్నీ కూడా చూపించాను మీకు. ఇవన్నీ క్రియేట్ అయ్యాయి మెటీరియల్ వరల్డ్లో. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న మాఫియా అండ్ ఏంటి వైలెన్స్, ఇవన్నీ ఐ అండర్స్టాండ్. వీ లుక్ ఎట్ ఆల్ దాట్. న్యూస్ ఛానల్స్లో, మీడియా ఛానల్స్లో అన్నీ వస్తాయి, ఇట్లాంటి న్యూస్లన్నీ వస్తాయి. వైలెన్స్ గురించి, టెంపుల్స్ పాడగొట్టడం. యాక్చువల్లీ లెట్స్ గో టు ద రూట్ కాజ్. బ్రహ్మ క్రియేటెడ్ ధర్మ. Why should we overlook this? Why should we overlook at this? We should carefully observe what he did. It is our right. And Supreme Lords themselves are helping me. It's not just for me. I am not against people. Always remember this. ఇది ఒకటి ఎప్పుడు గుర్తుంచుకోండి. మనమందరం ఒక్క ఫ్యామిలీ. పరమాత్మ లార్డ్ శ్రీకృష్ణ, సుప్రీం బ్రాహ్మణ్ అంటారు కదా, అబ్జల్యూట్ ట్రూత్. వ్యాసదేవర్ చెప్పారు కదా, శ్రీమద్ భాగవతం రచించిన ఆయన చెప్పారు కదా, పరమ సత్యం అనేది లార్డ్ శ్రీరామ, విష్ణు. పరమేశ్వర లార్డ్ శ్రీనివాస. ట్విన్స్, ఐడెంటికల్. ది బోత్ ఆర్ ఐడెంటికల్. అర్థమైందా? మన ట్విన్స్ కాన్సెప్ట్ చూసారా? మన దేవతలు మన వదలలేదు. ప్యూర్ విష్ణు ఫామ్స్ మనని వదలలేదు. వాళ్ళు మన ఎట్లా పట్టుకున్నారంటే మదర్ నేచర్ మనని కాపాడుకుంటూ వస్తోంది. ఎట్లాగా? వాళ్ళు ఎవరో శివ విష్ణు భేదం లేదు, అలాంటి చాలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చేసాయి స్క్రిప్చర్స్లో. తర్వాత మెనిపులేషన్స్ వల్ల. అసలు ఇంట్రొడక్షన్లో శ్రీమద్ భాగవతంలో ఎవరిద్దరు ఒకటంటే పరమ సత్యం, పరమేశ్వర. పరమ సత్యం ఇస్ లార్డ్ శ్రీరామ హిమ్సెల్ఫ్. పరమేశ్వర ఇస్ ది సుప్రీం కంట్రోలర్ ఆఫ్ ది సెన్సెస్. అక్కడే తెలిసిపోయింది. అది ఇంకా ఎట్లా తెలిసింది మనకి? వాళ్ళిద్దరే, లార్డ్ శ్రీరామ, లార్డ్ శ్రీనివాస ఆర్ ద యాక్చువల్ టూ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ బ్రాహ్మణ్. మీ అందరికీ అసలు సుప్రీం ఉపనిషద్ విషయాలు, సుప్రీం సీక్రెట్స్ తెలుస్తున్నాయి. సో మనమందరం హ్యాపీ ఫీల్ అవ్వాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి. మన సనాతన ధర్మం ఒరిజినాలిటీ తెలుసుకోవాలి. సో ఇప్పుడు లార్డ్ శ్రీ రామ, లార్డ్ శ్రీ పరమేశ్వర, దర్ ఇస్ లార్డ్ శ్రీరామ, లార్డ్ శ్రీనివాస, ఇద్దరు ఒకటి అని తెలిసింది.
ద డివైన్ సర్పెంట్ని మనం మర్చిపోకూడదు. డివైన్ సర్పెంట్ ఫామ్లోనే ఈ బ్రహ్మాండం అన్నిటినీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. క్రియేట్ చేసింది కూడా విష్ణు అండ్ హిస్ బ్రదర్స్. డివైన్ సర్పెంట్ ఫామ్లో ఒక్కొక్క డివైన్ సర్పెంట్ ఫామ్ రిప్రజెంట్స్ 2 విష్ణు ఫామ్స్. ఒక డివైన్ సర్పెంట్ ఉంటుంది, that has the same genome, same sex, that is male, both are XY. ఆల్జీబ్రాలో ఎక్స్ అంటే సేమ్ కదా, వై అంటే సేమ్ కదా. సో XY, both Lord Sri Rama, Lord Srinivasa have the same genome. Okay, Lord Sri Rama ఎక్కడ ఎలా హౌ ఈజ్ హీ వర్కింగ్? లార్డ్ శ్రీరామ ఏం చేస్తారు? ఆయనేమో ప్యూర్ డివోటీస్ని రక్షిస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు. లిబరేషన్ అయ్యాక ఎవ్రీబడి సర్వ్స్ లార్డ్ శ్రీరామ. లార్డ్ శ్రీనివాస ఏం చేస్తారు? హీఈస్ ద ట్రూ పరమేశ్వర. ఆయన హీ ప్రొటెక్ట్స్ ది కండిషన్డ్ సోల్స్. బికాస్ కండిషన్డ్ ఎవరంటే యానిమల్ ఫామ్ నుంచే బ్రహ్మ క్రియేటెడ్ రిలీజన్, కార్నివోరస్ క్రీచర్స్. అట్లాగే క్యాస్ట్ సిస్టమ్ కూడా క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ బ్రహ్మ. లార్డ్ శ్రీనివాస ఏం చేస్తారంటే పరమేశ్వర కండిషన్డ్ సోల్స్ని ఈ రిలీజన్ వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి రక్షించడం. అంటే డెత్ వస్తే, అపమృత్యు దోషం వస్తే కాపాడుతారు. మనం అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ మినిట్ మనం ట్రూ సుప్రీం లార్డ్స్ని వర్షిప్ చేస్తే కృష్ణ అనుకోవచ్చు, లార్డ్ శ్రీరామ అనుకోవచ్చు, లార్డ్ శ్రీనివాస వెంటనే ప్రొటెక్ట్ చేస్తారు. ట్రూ ప్రొటెక్షన్ ఉంటుంది అప్పుడు మనకి. సో వన్ ఎగ్జాంపుల్, లార్డ్ శ్రీనివాస ఈజ్ ట్రూ పరమేశ్వర. ఏదంటే సివియర్ ఈ రిలీజియన్ జరిగింది బై తొండమాన్ చక్రవర్తి అనే ఒక అతను ఉన్నారు కదా, అతను చాలా ఇర్రిలీజియస్ బిహేవియర్స్ చూపించాడు. అతని వల్ల ఒక ప్రెగ్నెంట్ లేడీ అండ్ హర్ సన్ డైడ్. అది 2 years తర్వాత లార్డ్ శ్రీనివాస ప్రొటెక్ట్స్ దెమ్. మళ్ళీ వాళ్ళకి లైఫ్ ఇస్తారు. ప్రెగ్నెంట్ లేడీ అండ్ ద బేబీ అండ్ హర్ చైల్డ్, ఆల్ ద 3 are saved by లార్డ్ శ్రీనివాస. This is in the scriptures and the great గురువు గారు నందూరి శ్రీనివాస్ గారు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు లార్డ్ శ్రీనివాస ఆయన ఎట్లా ప్రొటెక్ట్ చేశారు అవన్నీ. తొండమాన్ చక్రవర్తి ఎపిసోడ్ దాంతో వీ హ్యావ్ వన్ ఎక్సలెంట్ ఎవిడెన్స్ దట్ లార్డ్ శ్రీనివాస ఈజ్ ద ట్రూ పరమేశ్వర. ఓకే, ఇంకో రీక్యాప్ ఏంటంటే బ్రహ్మ ఈ 3 qualities చెప్పాడు. వన్ ఫర్ అసురాస్. ఏం ది దయా చూపించు, అసురి ప్రవర్తన వద్దు, దయ చూపించు అందరిపైన చెప్పారు. Did he really tell them or did he try to manipulate them? Why, if they are being preached to show compassion, why were they even asking for a different weird dream boons? ఎందుకు నార్మల్గా దయ చూపించు, హ్యాపీగా ఉండు, నీకు డెత్ లేదు, యూ విల్ యాక్చువల్లీ ఇంప్రూవ్ ఇన్ యువర్ లైఫ్, హ్యాపీగా చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ చేసుకుంటూ, యాక్చువల్లీ ఈవెన్ ప్రిస్క్రైబ్ దట్ హరే కృష్ణ మహామంత్ర బ్రహ్మ చెప్పినట్టు కూడా ఉంది. అలాంటి మహామంత్రం ఏమీ చెప్పకుండా ఈ బ్రహ్మకి తపస్సు చేస్తూ వాళ్ళందరూ ఎందుకు దయ చూపించలేదు? అసురాస్ అదే యానిమల్ ఫామ్ నుంచే, ఈవెన్ బిగ్ ఫిష్ ఈట్ స్మాల్ ఫిష్, తర్వాత ఎస్పెషలీ లయన్, క్యాట్ ఫ్యామిలీ వాళ్ళని చాలా హింసించి వాళ్ళని కంప్లీట్లీ కార్నివోరస్ చేసింది బ్రహ్మ అండ్ హిస్ క్లాన్. దే యానిమల్స్ని హర్ట్ చేయడం ఈజ్ ఈజీ, వాటికి ఏం తెలీదు, దే ఆర్ వెరీ ఇన్నసెంట్ క్రీచర్స్. యాక్చువల్లీ మదర్, జస్ట్ ఇమాజిన్, ఒక మదర్ నేచర్ అని అంది కదా. మదర్ నేచర్ అంటే ఏంటి? మన లెట్స్ సే లార్డ్ శ్రీ నారాయణ ఇస్ ద ట్రూ
Supreme Lord, his wife is Srimati Radharani, that is Sri Lakshmi is the true Jaganmata. తను మన అమ్మవారైతే ఇప్పుడు మన అందరూ బాగుండాలని చూస్తుంది తను. ఇప్పుడు ఎవరైనా సరే, ఏ అమ్మ అయినా సరే, మనలో జీవాత్మల్లో కూడా, మన జీవాత్మిక ఫ్యామిలీలో కూడా ఎక్కడ తను డిఫరెన్షియేషన్ చూడదు కదా. ప్యూర్ నేచర్ ఉంటుంది. మదర్ అంటే అమ్మ ఎప్పుడు అందరూ బాగుండాలని చూస్తుంది. మన పిల్లలు, అందరి పిల్లలు బాగుండాలని చూస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? జీవాత్మికలో ఆ తత్వం పరమాత్మిక నుంచి వచ్చింది. ఆ కనెక్షన్ ఎప్పుడు పోదు. సో అందరూ బాగుండాలని కోరుకున్నప్పుడు బిగ్ ఫిష్ నువ్వు వెళ్ళి స్మాల్ ఫిష్ని తినేసి చాలు, నీకు అది చాలు, నీకు మళ్ళీ కొత్త ఫుడ్ ఎక్కడి నుంచి తెస్తాం అట్లా మాట్లాడుతుందా? పరమాత్మిక లార్డ్ శ్రీరామ వాళ్ళందరూ ఇంత వరల్డ్ క్రియేట్ చేసినప్పుడు, ఇన్ని లోకాలు క్రియేట్ చేసినప్పుడు, డోంట్ యూ థింక్ దే వుడ్ హ్యావ్ క్రియేటెడ్ అబండెన్స్ ఆఫ్ ఫుడ్, plant source food for everybody? They've truly created abundance of plant source of foods for everybody, all living entities, to all living forms. కానీ ఏమైంది? బిగ్ ఫిష్ ఏమో స్మాల్ ఫిష్ని తినేయడం. తర్వాత లయన్ ఫార్మ్స్, క్యాట్ ఫ్యామిలీలో ఎన్ని రకాలు. యానిమల్ ప్లానెట్లో చూస్తే దిస్ ఇస్ ప్యాంథర్ అంట, జాగ్వార్ అంట, చీటా, ఇంకేమేంటి చాలా రకాలు ఉన్నాయి కదా. అలాంటి లయన్ ఫార్మ్స్, టైగర్, ఇన్ని రకాలు. దే జస్ట్ ఈట్ ఆల్ దోస్ అమేజింగ్లీ బ్యూటిఫుల్ క్రీచర్స్. మనం జనరలీ ఇఫ్ యూ సీ వీ డోంట్ లైక్ ఇట్. ఇఫ్ వీ సీ అలాంటి హర్టింగ్, అలాంటి అటాక్స్ చూస్తే generally everybody will feel, మనందరం మోడ్ ఆఫ్ గుడ్నెస్లో ఉంటాం. మెటీరియల్ మోడ్ ఆఫ్ గుడ్నెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రాన్సెండెంటల్ మోడ్ ఆఫ్ గుడ్నెస్. సో మెటీరియల్ మోడ్ ఆఫ్ గుడ్నెస్లోనే మనకి అనిపిస్తుంది, ఓ మై గాడ్, అట్లా ఐ నాట్ ఏబుల్ టు సీ దాట్, సో వైలెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ సంబడీ ఈజ్ హర్టింగ్ అన్ ఎలిఫెంట్, వీ విల్ బి వెరీ we will feel the pain of the animal. So what's the thing is, if an animal is tormented or hurt, if they are unknowingly fed animal food, they, because of ignorance, they eat. అట్లాగే ఈ యానిమల్ ఫార్మ్స్ అన్ని, ఎస్పెషల్లీ ద క్యాట్ ఫ్యామిలీ, జాకల్, అలాంటి వోల్ఫ్ ఫ్యామిలీ, డాగ్ ఫ్యామిలీ, వాటన్నిటికీ ఇట్లాగే unknowingly, without their notice, without their intention, వీళ్ళే కార్నివోరస్ చేశారు. సో దాట్స్ హౌ ఈ దశావతారాలో కూడా యూ విల్ సీ లయన్ హెడ్ is shown as man eater here. That I understand. Let's look at the scientific way of this. Okay, scientific ga chuddam idi. So lion ఏం చేస్తుందంటే he's become a man eater. Okay, now let us go over the next few scriptures in a minute. See, this is the chart of what is this whole how the Vishnu forms are divided. I mean, this is not the exact absolute truth చెప్పలేదు ఇక్కడ. మనకి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న స్క్రిప్చర్స్లోంచి చూపిస్తున్నాను. కృష్ణ అని యాక్చువల్లీ లార్డ్ శ్రీరామ ఇస్ ద అల్టిమేట్ అబ్సల్యూట్ ట్రూత్, బట్ ఇక్కడ కృష్ణ అని చెప్పారు బికాస్ దే హ్యాడ్ టు మెనిపులేట్ ద స్క్రిప్చర్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్వేస్ వీ షుడ్ రిమెంబర్, what we should remember is these 4 yugas, the Brahma and his evil clan were given time to collect evidence. Okay, let's remember that.
ఎందుకు ఇట్లా మన మోసం చేయడం, గాడ్స్ ఎందుకు ఇట్లా మోసం చేయడం అట్లా అనుకోకూడదు. అది ముందు మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. గాడ్స్ మోసం చేసినట్టు అనుకోకూడదు. సుప్రీం లార్డ్స్ మోసం చేయలేదు. ఫస్ట్ లెటర్స్ నెవర్ గివెన్ టైం బికాస్ ఇన్ఫిల్ట్రేషన్ జరిగిపోయింది. ఇన్ఫిల్ట్రేషన్ జరిగిపోవడం వల్ల వాళ్ళు ఏమేం చేశారో మనకి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ వచ్చారు ఇన్నాళ్ళు. దాట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ. వన్ సెక్. సో ఇక్కడ మీరు చూస్తే ఇన్ ద టాప్, దట్ ఈస్ ఇన్ ద స్పిరిచువల్ అబోర్డ్స్లో చూస్తే యూ ఓన్లీ ఫైండ్ Lord Sri Rama's name. Balarama is also Lord Sri Rama himself. That is the Supreme Brahman, the true Supreme Lord. And the Brahma, and then those lusty goddesses, Valandaru, they are after the Supreme Brahman, Lord Sri Rama, Lord Srinivasa, and also the other important Vishnu forms. Because they have power, they have money, they have everything, opulence, chala opulences unnai, so many ways they have created so many realms and worlds. So, and they had to hide the true identity of the Supreme Lords. Lord Sri Rama's identity was also covered, and Lord Srinivasa's identity was also covered until now. Now we are coming to know the true leaders, Supreme Lords. ఇక్కడ చూస్తే బలరామ ఉన్నారు, నారాయణ ఉన్నారు, మహావిష్ణు, ఆల్ ఇదంతా సేమ్ లార్డ్ శ్రీరామ. అండ్ ఈవెన్ ఇన్ బ్రహ్మ సంహితలో కూడా శంభో is mentioned in the top itself, but that is not the Shiva. Shiva is not that Shambho that is mentioned in the Brahma Samhita in the creation part. That Shambho is Srinivasa, Lord Srinivasa. Okay. Now if you look at this chart, there is this Kshirodakashayi Vishnu, Garbhodakashayi Vishnu. Only after we come to this material realm, we have this Brahma and Shiva. See this Gunavataras. Consort is Saraswati and this consort is Parvati. So if you see, the Brahma Vishnu Shiva concept is mentioned in this around the material realm, not in the spiritual realm. This is the difference. Adi Shankaracharya touched upon this material impersonal gods, impersonal Brahman gods. Okay, they are called impersonal Brahman. We see, the thing is all the script writers, all are pure Vaishnava. Valmiki Maharshi, Vedavyasa Maharshi, Adi Shankaracharya, Madhvacharya, all are pure Vaishnava warriors. Remember that. They cannot disclose it openly. They are not impersonal. They are actually from the demonic planet. Ani cheppadaniki ledu. They cannot say that right away, okay? Because main thing the Supreme Lords want is protection of the Jivatmas. Because infiltration tarvata, the main focus for them was protection of the Jivatmas. So, ఎక్కడ వాళ్ళని డిస్రెస్పెక్ట్ఫుల్గా చూపించడానికి లేదు డైరెక్ట్గా. సో ఇండైరెక్ట్లీ hints are given. That's why we are given the true information. I am getting this divine intervention from the Supreme Lords themselves, and also the pure Vaishnava warriors also speak to me. Like Adi Shankaracharya, Bhagavad Pada also spoke to me, Sringeri Sharada Mata spoke to me. Ante they are giving the true information to me so that everybody should know this అని చెప్పడానికి నాకు ఈ డీటెయిల్స్ అని చెప్తున్నారు. సో వీ షుడ్ రిమెంబర్ ఇది ఇంపర్సనల్ బ్రాహ్మణ్ గురించి చెప్పినది శ్రీ ఆది శంకరాచార్య.
తర్వాత ఇక్కడ ఈ పరమాత్మ పరమాత్మ వరకు వెళ్ళినది వాసుదేవ అని ఉంది చూసారా, ఇక్కడ వాసుదేవ అని ఉంది. సో పరమాత్మ వరకు టచ్ చేసినది, కాన్సెప్ట్ టచ్ చేసినది జీవాత్మ పరమాత్మ వేరు వేరు అని చెప్పినది మధ్వాచార్య. దానికంటే ముందు ఆదిశంకరాచార్య తర్వాత రామానుజాచార్య, హీఈస్ నన్ అదర్ దెన్ లార్డ్ శ్రీ అర్జున హిమ్సెల్ఫ్. నేను లాస్ట్ టైం మీకు ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డివైన్ సర్పెంట్లో ద మెయిన్ హుడ్ ఇస్ లార్డ్ శ్రీరామ, లార్డ్ శ్రీనివాస. ద ఇమీడియట్ నెక్స్ట్ హుడ్లో లార్డ్ శ్రీరామకి ఎప్పుడూ తోడుండేది లార్డ్ శ్రీ అర్జున. I think he is on the Lord Sri Rama is here. Lord Sri Arjuna is on the left side, left hood of the serpent. Lord Sri Arjuna. Okay, Lord Sri Arjuna is always with Lord Sri Rama, Naranarayana, and then Lakshmana, Rama Lakshmana, and then Balarama, Arjuna, and then Malli Ramanujacharya. What did he do? He was completely devoted to Vishnu. ఎంత బ్యూటిఫుల్, ఎంత very very powerful acharya, because he is Vishnu himself, like Vishnu form, right? He is very very close to Lord Sri Rama. So and Ramanujacharya was able to provide all the great kinds of worship traditions for unto Lord Sri Rama, Vishnu form. And then again, when Lord Sri Chaitanya Mahaprabhu came in Kali Yuga, Sankirtana Yajna Avatara, at that time all these Vishnu forms were there with Chaitanya Mahaprabhu. And then at that time Nityananda Mahaprabhu was Lord Sri Rama, and Srivasa Pandita was always with Lord Sri Rama again. So okay, now let's go to the next. See, this is also about Vishnu. He who looks upon God Vishnu as equal to other deities like Brahma, Rudra would always be called evil. Heretic means evil. So Vishnu alone is independent as per the Shastras. His Guna Avataras. See, again this is about impersonal Brahman. Impersonal Brahman లో ఇక్కడ his Guna Avataras, Shiva, Brahma are non-different. అతని నుంచి వేరు కాదు అంటున్నారు, బట్ డిపెండెంట్ అట్ ద సేమ్ టైం. ఐడెంటికల్ కాదు, నారాయణకి ఐడెంటికల్ కాదంట, మళ్ళీ వేరు కాదు అంటున్నారు. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే, ఇట్స్ అ వెరీ వెరీ గ్రేవ్ కాన్సెప్ట్ ఇది. ప్లీజ్ try to understand the situation. This situation is really really grave. కలియుగాలో ఉన్నాం మనం. మనము we are in the middle of so much of chaos, so much of violence. సో మనకి ట్రూ డీటెయిల్స్ చెప్తుంటే మనం అది we should at least try to analyze. అండ్ మనం నా వీడియోస్ ఆచార్య వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి. దట్ ఈస్ మై వన్ ఆఫ్ ద మెయిన్ గోల్ ఇస్ నా వీడియోస్, నేను రీసెర్చ్ చేసే వీడియోస్, లార్డ్ సుప్రీం లార్డ్స్ చెప్పే ఇవన్నీ మన ఇక్కడ ఇప్పుడు మనతో ఉన్న ఆచార్య వాళ్ళందరికీ రీచ్ అవ్వాలని కూడా దట్ ఈస్ మై ఎయిమ్. మీ అందరికీ తెలియాలి ఫస్ట్, బికాస్ వీఆర్ ఆల్ ఇన్ దిస్ టుగెదర్. మనందరం ఒక ఫ్యామిలీ. మన గాడ్స్ రియల్ ఐడెంటిటీస్ మనకి తెలియాలి. ఓకే, ద థింగ్ ఇస్ అత్రి అనసూయ స్టోరీలో, దట్ ఈస్ దత్తాత్రేయ స్టోరీలో, Anusya also, what happens, you know, that story, I had to deal with that story later. I think most of you know the story of Dattatreya.
ఎట్లాగా విష్ణు శివ బ్రహ్మ దే సి ఈవెన్ ఇన్ ద గుణ అవతారాస్లో విష్ణు ఈజ్ ఆల్సో ఇంపర్సనల్. హీ ఈస్ నాట్ ద రియల్ విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్. ప్లీజ్ రిమెంబర్ దాట్. ఓకే, ఈ ముగ్గురు belong to this material realm. They don't belong to the spiritual world. Even this impersonal Brahman Vishnu kuda belongs to the Brahma clan, ante demonic clan. Cunning, this is how inta cunning ga chesaru vallu, manaki teliyaledu. Even nobody knew that this Vishnu who is beheading Kavyamata ni behead chesi అంటే చాలా ఏంటి, ఇంకా ఇప్పుడు అత్రి అనసూయ స్టోరీలో కూడా అనసూయ ఇస్ మదర్. వాళ్ళకి ఈ బ్రహ్మ విష్ణు శివ ముగ్గురు వెళ్ళి ఏం చేస్తారంటే బట్టలు ఇప్పి నేకెడ్గా ఉంటే ఆతిథ్యం స్వీకరిస్తాము అంటారు. సో లాస్టీ దిస్ ఇస్. అండ్ అనసూయ ఇస్ కన్సిడర్డ్ వెరీ వెరీ పయస్. అండ్ అసలు ఈ స్టోరీ వై డిడ్ దిస్ స్టోరీ ఈవెన్ కమ్ అప్? అసలు ఎందుకు? ఈజ్ ఇట్ నెసెసరీ? నార్మల్గా హాయిగా వచ్చి ఆతిథ్యం స్వీకరించి ఎవరు వాళ్ళని అతిథిగా వెల్కమ్ చేయాల్సింది ఎవరు? ద మ్యాన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ ఇన్వైట్ దెమ్. వాళ్ళు ఉండాలి. అత్రి లేని సమయంలో ముగ్గురు వచ్చి బట్టలిప్పి దర్శనమిచ్చి అట్లా చెయ్యి. దిస్ ఈజ్ ఆల్ లస్ట్. సీరియస్లీ, దిస్ ఈజ్ నాట్ టు షో దట్ షీ ఈజ్ pious mother. If she is pious mother also, she should not, to her own children kuda, she should not do this naked. Only the required parts should be revealed only to the baby. ఎవర్కి? ఆ చిన్ని బేబీకి కనిపించాలి స్తన్యం ఇచ్చేటప్పుడు. అందరికీ కనిపించకర్లా, నార్మల్గా తన ఓన్ పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా. ఇది సుప్రీం లార్డ్స్ మెటీరియల్ డిమోనిక్ వాళ్ళు, కానీ వాళ్ళు బ్రహ్మ విష్ణు శివ దేవతలు వచ్చారని తను అట్లాగా ఓకే అనేసి షీ షుడెంట్ బీ విల్లింగ్ టు డూ సచ్ థింగ్స్. షీ షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్ బికాస్ ఎంతైనా బేబీగా మారినా కూడా దే ఆర్ సుప్రీం కాన్షియస్. అవునా? వాళ్ళంత సుప్రీం కాన్షియస్గా ఉంటూ బేబీగా ఉన్నా కూడా దే ఆర్ సుప్రీం కాన్షియస్ ఎంటిటీస్ అని అనుకోవాలి దేవతలు అంటే. బేబీగా మారిపోయాడు, ఇంకా నేను నా చలాకితనం చూపించేస్తాను, నేనే గొప్ప, నేను అమ్మనైపోయాను, దేవతలకి అమ్మనైపోయాను, అట్లా అంతా ఉండకూడదు. దేవతలు ఈవెన్ ఇన్ దేర్ బేబీ ఫామ్ దే ఆర్ సుప్రీం. లార్డ్ శ్రీకృష్ణ, లార్డ్ శ్రీరామ, దే ప్రూవ్డ్ ఇట్. ఓకే, సో బేబీగా మారినంత మాత్రాన అట్లా చేయకూడదు. అట్లా చేసి ఏదో జరిగి లింగం ఏంటది, శివలింగం ఓన్లీ వర్షిప్, శివుడు ఓన్లీ లింగం వర్షిప్ ఈజ్ అలౌడ్, ఓన్లీ లింగం వర్షిప్ ఈజ్ అలౌడ్ అని కర్సింగ్. కర్సింగ్ ఈజ్ ఆల్సో నో కంట్రోల్ ఆఫ్ యాంగర్. దట్ ఈజ్ ఆల్సో నాట్ వైష్ణవ, నాట్ ప్యూర్ వైష్ణవ. ప్యూర్ వైష్ణవ అది వేరే కులం అండి అనడానికి లేదు. మనం అందరం వైష్ణవ కులమే. ఆల్ ఆర్ ఈక్వల్. రామానుజాచార్య ఏం చెప్పారు? ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది. రామానుజాచార్య అని చూపిస్తారు. అది ఆయన ఎందుకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనాలి? బికాజ్ ఎవ్రీబడి ఈజ్ ప్యూర్ వైష్ణవ. 4 caste సిస్టమ్ కూడా బ్రహ్మాస్ క్యాల్కులేషన్, అది కన్నింగ్ మోటివ్. అది ఎందుకంటే వాళ్ళ వర్షిప్కి బ్రాహ్మిన్స్ కూడా కావాలి. మంచి వేద ఉచ్చారణ అండ్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్లో మనుషులు వాళ్ళకి కావాలి. అందుకని సాత్విక్ ఉంచారు కొన్ని యానిమల్స్ని. కొంత క్షత్రియాస్ తినేయచ్చు. క్షత్రియాస్ అందరూ ఇష్టానికి మీట్ తినేయచ్చు. నాట్ నెసెసరీ అట్ ఆల్. లార్డ్ శ్రీరామ, లార్డ్ శ్రీకృష్ణ, లార్డ్ శ్రీ అర్జున సుప్రీం వారియర్స్ వాళ్ళు
They never ate meat because they created. Why would they want to kill them? And there's abundance of plant sources, ప్రోటీన్ సోర్సెస్ చాలా ఉన్నాయి, మనకి ఏ ప్రాబ్లం లేదు ఈ మీట్నే తినాలని. మీట్ తింటే డిసీజ్ కూడా వస్తుంది. ఏమో నేను తక్కువే తింటా, ఓన్లీ లీన్ మీట్ తింటా, చాలా తక్కువ తింటా, అయినా కూడా ఈ ఇన్ సమ్ వే ఆర్ అదర్ దట్ జీవహింస దోష అంటేసుకుంటుంది మన జీనోమ్కి, జీవాత్మ జీనోమ్కి అంటుకుంటుంది. ఓకే, నౌ 1 minute. ఇక్కడ ఈ శివపురాణంలో కూడా ఇచ్చారు. శివ కేమ్ హిడియస్ నేకెడ్ అసెటిక్ ఫామ్ అంట. అలా వచ్చేసరికి వైఫ్స్ అందరూ భయపడిపోయారంట. అంత తర్వాత ఏమైంది, సమ్ ఆఫ్ ది వైఫ్స్ నేకెడ్గా ఉన్న హోలీ అసెటిక్ని హగ్ చేసుకున్నారు. దెన్ అప్పుడు సేజెస్ అందరికీ చాలా కోపం వచ్చేసిందంట. శివాని చూసి చాలా కోపం వచ్చేసి ఏం చేశారంటే కర్స్ చేశారు శివాని. యూర్ యాక్టింగ్ పర్వర్టెడ్లీ. పర్వర్ట్ అంటే లస్టీగా యాక్ట్ చేస్తున్నారు మీరు. సో దిస్ వయలేట్స్ ద వేదిక్ పాత్. హెన్స్ నీ జనరేటివ్ ఆర్గన్ని కింద పడిపోయేట్టు చేస్తాము, కింద పడిపోవాలి అని వర్షిప్ అని కర్స్ చేశారు. ఈవెన్ దెర్ ఇస్ అ inner meaning to this curse. Why his generative organ is only worshipped, that lingam is worshipped. Lingam is the generative organ. Okay, that means the male manhood. ఒక్క నిమిషం, నేను ఈ ఆర్టికల్లో లింగం వర్షిప్ ఏంటో అనేది ఓన్లీ ఫ్రమ్ అథెంటిక్ సోర్స్ని చూపిస్తున్నాను. ఇది కూడా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 minute. Shiva is loved and revered in Shaivism. Lord Shiva in his linga is worshipped, Shivalinga. When a linga is introduced on a yoni, it signifies their association of Shiva and Shakti. That is literally it's about creation. I mean intimate relation గురించే చెప్తున్నారు. Lingam is a representation of the universe anta. It signifies an entryway into the spiritual realm. ఇక్కడే చాలా పొరపాటు జరిగింది. Lord Shiva is the linga form, comprises 2. Shivalinga, which is the linga, and the Panapattam, which signifies the universal self. Aroused state. చూసారా, ఈ లింగ అరౌజ్డ్ స్టేట్లో ఉన్నది. అర్థమయ్యే ఉంటుంది మీకు. ద మిక్స్ ఇస్ లైక్ వైజ్ దిస్ రీప్రొడక్షన్ ఫంక్షన్ వెన్ ద లింగ్ represents the phallus and the panapatam or yoni represents the vagina of the universal parents. ఇప్పుడు ఇదేంటిది, ఇక్కడ లింగ ఏమో అరౌజ్డ్ స్టేట్లో ఉంది, and the yoni vagina is also there, and the of the universal parents anta. Creation universe antunaru. As you remember, this is the way, but what's given here, linga is in an aroused state and the vagina is also there. But what is happening, the linga, if it is in the aroused state, it should ఏమంటారు దాన్ని, ejaculate the sperms కదా. స్పర్మ్స్ బయటికి రావాలి. Where do you see this concept? The purest form, sun, the Vaikunta. వైకుంఠాలో ఏం జరుగుతుంది, ద ట్రూ యూనిసన్ జరుగుతుంది. ద సుప్రీం లార్డ్ నారాయణ అండ్ శ్రీలక్ష్మి, దట్ ఈస్ లార్డ్ శ్రీరామ అండ్ లార్డ్ శ్రీరామ అండ్ హిస్ ఫార్మ్స్ అండ్ దేర్ వైఫ్ శ్రీమతి రాధారాణి. వీళ్ళే యూనిసన్ జరిగి ఏం జరుగుతుంది, హీఈస్ ద ప్రొజెనిటర్. సన్ ఇస్ ద ప్రొజెనిటర్ అంటారు కదా. సన్స్ రేస్ ఎట్లా వస్తున్నాయి, ఎంత బ్రిలియన్స్. దాట్ ఈస్ వాట్ ఈస్ అరౌజ్డ్ స్టేట్లో అట్లా జరగాలి. బికాస్ జీవాత్మలందరూ కూడా ప్యూర్,
నేను ఒక ఒక వీడియోలో చెప్పాను, నేను లాస్ట్ వీడియోలో భేద ఫిలాసఫీలో క్వాలిటీలో సేమ్, జీవాత్మ అండ్ పరమాత్మ ఆర్ క్వాలిటీలో సేమ్, క్వాంటిటీలో డిఫరెన్స్ ఉంటుంది బికాస్ దే ఆర్ జీవాత్మాస్, బట్ దే ఆల్సో గెట్ ఎంపవర్డ్. That's how Lord Sri Rama wants. My children, they are all equal to me and అందరూ మంచిగా ఉండాలి అని అనుకునే రకం. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కాన్సెప్ట్, ఇన్ దిస్ గుణావతార శివ కాన్సెప్ట్లో అరౌజ్డ్ స్టేట్లో ఉన్నది లింగ అండ్ వజైనా ఇస్ ఆల్సో మెన్షన్డ్. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎజాక్యులేట్ అవ్వట్లేదు. దట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ అంట. How and why is an aroused linga is becoming an entry point. What is he accepting? What is he doing? What's happening? That is the secret. Adi reveal చేశారు. ఏమిటంటే the more people touch that linga which is frozen in state, అంటే చల్ల all this కూల్ వాటర్ వేస్తారు, కూల్ అభిషేకం చేస్తారు, అన్నీ చల్లగానే, కూల్ మిల్క్, కూల్ వాట్ ఇస్ దట్, పెరుగు, మజ్జిగ, అండ్ దెన్ హనీ, ఎవ్రీథింగ్ is offered cold onto the top of this linga, and people are touching, especially men touch that linga. So what is happening is transfer of sperms from the jivatmas to that linga in frozen state. Enduku frozen? They know all this genetic engineering back then. Brahma knew all that. What is that? Frozen state lo ante they will not be losing its content. Jivatmas andarlo unna sperm count transferring to the linga, and that is being ఆ లింగాకి ఎన్ని సి సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ శివలింగ శివ పూజ, సో మెనీ డివోటీస్ అందరూ దే టచ్ ద శివలింగ. ఏమవుతుంది, ఎస్పెషలీ మెన్, స్పర్మ్స్ ఆర్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్. ఓకే, ఇది ఎక్కడ వినలేదు ఈ కాన్సెప్ట్ అనొచ్చు మీరు. బట్ ఇఫ్ యూ రిమెంబర్, సంకర్షణ అన్న వర్డ్ ఉంది, మీనింగ్. That is Lord Sri Rama himself was changed. Oka womb lonchi inko womb ki he got transferred. That is sankarshana. Atla ayindi ani cheptunaru. Oka baby himself, he is getting transferred from one womb to another through some great divine methods. So this is very easy for them to do, and they have so many tantric vidya, so many mantras, they chant. So that's why the main reason is people are having this irreligious habits of eating meat consumption to kuda sperm count tagutadi. And then no we are all great ante kuda, if you have male children, that doesn't mean that that doesn't mean that that's enough. Adi kaadu, that's not enough. Are you able to produce 2 sons? Twins produce avutunara? 4 twins plus twins, male children produce avutunara? You have so much potency. Jivatmas are all potent because you are from the sun planet. But Brahma manipulated right from the animal form, carnivorous chesi, anni ugly habits ichesi. But because you are all ignorant, you are not able to stop eating meat. Because animal form nunche kontamandiki ekku the 4 classes ani create chesesi atla chesi meat. But ఏం చేయాలంటే we should trust the supreme lords. Our health is very important. అచ్యుతానంత గోవింద, health, wealth, prosperity.
సో మనకి ఇంపార్టెంట్ ఇది అంటే మనము ఎంత ఈ దోషాలకి దూరం ఉంటే మనకి మంచి జరుగుతుంది. అప్పుడు మనం ఈ దోషాలు, ఈ యానిమల్ ఈటింగ్ అవన్నీ స్టాప్ చేసేసి, ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ ఇవన్నీ స్టాప్ చేస్తే కూడా వీ విల్ బీ వెరీ హ్యాపీ, హెల్దీ. మెన్ విల్ హ్యావ్ good amount, good sperm count, and also he will not have the problems in erectile dysfunction. అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలామంది చూస్తూ ఉంటారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలి అంటే with this information itself, my mind is so shocked. I'm so worried about all this, and I'm seeing the result, right? ఈ కలియుగలో ఇప్పుడు మనం ఎంతోమంది, ఎన్ని ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది, హౌ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్. ఈవెన్ వన్ చైల్డ్ చాలు అనుకున్నారు, లేదంటే మాకు పిల్లలే వద్దు అనుకుంటారు. వై పీపుల్ ఆర్ లూజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్యూర్ లవ్, and some people are so lusty. So either this, too lusty, or no love at all, no attachment at all. So there is so much more into this. One second. And if you see this is the also from the Lalita Sahasranama. In the Lalita Sahasranama also we see that the supreme, that religious goddess is sitting on the lingam of Shiva. But here we get to know more information. See, the first one means that she sits on Brahma, Vishnu, Shiva, Mahadeva, Sadashiva, all of them. అంటే ఆల్ దోస్ ఇర్రిలీజియస్ గాడ్స్, వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారనమాట. ఇదొక్కటి చెప్పేస్తాను మీకు. ఇక్కడ ద ఫస్ట్ ప్రిన్సిపల్ టు బీ అండర్స్టూడ్ ఇస్ దట్ దిస్ వరల్డ్ ఇస్ అ ప్రోడక్ట్ ఆఫ్ ద సుప్రీం విల్. దిస్ ఈస్ అన్ ఐడెంటిటీ ఆఫ్ దిస్, దెర్ ఇస్ అన్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ వరల్డ్ విత్ ద సుప్రీం లార్డ్. ఐడెంటిటీ ఉంది అంటే వరల్డ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సుప్రీం లార్డ్. This identity is accepted in a misconceived way by the impersonal Brahman. అక్కడే ఇట్లా వేరేలా ఉంటుంది, వాళ్ళ కాన్సెప్ట్ వేరే, అసలు కాన్సెప్ట్ ఏమో ప్రోడక్ట్ ఆఫ్ ది సుప్రీం లార్డ్స్ క్రియేట్ చేసింది. ఇస్ అ ప్రోడక్ట్, ఇట్స్ నాట్ ద సేమ్ యాజ్ ద సుప్రీం లార్డ్. ఓకే, యాక్చువల్లీ నో వాట్, ఈ కాన్సెప్ట్స్ ఇప్పుడు వరకు చెప్పినది, please try to share this. See, this is all pure knowledge. Try to understand. I'm only trying to serve the Supreme Lords, and I'm trying to save our clan, that is Jivatma, Jivatmika, our family. We are all in this together. Manamandaram okati. So ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, నన్ను ప్లీజ్ క్వశ్చన్స్ అడగండి. ట్రై టు ప్లీజ్ రెస్పెక్ట్, show respect and give respect and take respect in this issue. This is not about, I'm not trying to show any disrespect to any of the pure Vaishnavas, Jivatmas. Me meeda kaadu. I am only giving the details that Supreme Lords are showing. ఇర్రిలీజియస్ గాడ్స్ ఉన్నారు మెటీరియల్ రెల్మ్లో. ఇంపర్సనల్ బ్రాహ్మణ్ అని పేరుతో వీళ్ళందరూ ఫామ్స్ ఉన్నారు. వాళ్ళందరూ డిమోనిక్ మోడ్ ఆఫ్ గుడ్నెస్లో కనిపించినా కూడా వాళ్ళు నాట్ ప్యూర్. ఓకే, సో that's what is the content for today. Thank you very much. Hare Krishna.